మిత్రులందరికీ స్వాగతం. కార్తీక పురాణంలో ఇవాళ 3వ అధ్యాయం నదీ స్నాన మహిమ వినేద్దామండి. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపతపాదులు బహుపుణ్యప్రదాలు. అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతాలాచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని మార్లు కుక్క జన్మగా జన్మిస్తారు. కార్తీక మాసమంతా స్నానం, దానం, వ్రతం, ఉపవాసం మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి. ఆ విధంగా చేయని వాళ్లకు నీచ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని ఇతిహాసం ఒకటి ఉంది. దానిని చెప్తాను, సావధానంగా విను. ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రుడు సకల శాస్త్రార్థాలు తెలిసినవాడై ఉండటం వల్ల శాస్త్ర జ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి వ్యవహరించేవాడు. అతనిలో తీర్థయాత్ర శక్తి ఉండటం వల్ల సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవ ధ్యానంతో దినాలు గడిపేవాడు. ఒకనాడ పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉన్నారు. సూదుల్లాంటి వాళ్ళ తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకొని ఆహాకారాలు చేస్తూ అంటూ భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనిగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి. పొడిగాటి వాళ్ల చేతుల్లో మంచి పదునైన కత్తులు తళతళ మెరుస్తున్నాయి. వాళ్ళ కోరలు, దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి. కండ్లు చింతనిప్పుల్లా కనిపిస్తున్నాయి. వాళ్ళ ఉదరాలు కృషించిపోయి ఉన్నాయి. వాళ్లకు భయపడి ప్రాణరక్షణార్థం సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయాయి. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల మనుషులు గాని, పశువులు గాని, పక్షులు గాని, మృగాలు కాని ఆ ప్రాంతానికి పోవటం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన ధ్వనులు సర్వదా వినిపిస్తూనే ఉంటాయి. తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గాన పోయే బ్రాహ్మణోత్తమునకు ఆ విషయం తెలియదు. అది కార్తీక మాసమై ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలనే సంకల్పంతో నదీ తీరం చేరుకున్నాడు. విధివశం వల్ల వటవృక్షాశ్రితులైన బ్రహ్మరక్కసులను చూచి భయపడి వారి హూంకరింపులు వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరమంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యథా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వజగద్రక్షుడైన విష్ణు భగవానుని మనసారా ధ్యానించాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణాభ్య సమస్త భయ విధ్వంసిం త్రాహి మాం శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా యథాశక్తి పరుగు పెట్టనారంభించాడు. తగిన ఆహారం చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు 3 తరుముకొని వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముణ్ణి సమీపించి అమాంతంగా కబళించాలనే దృష్టితో చేతులు చాచి పట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణుల్ని పునీతం చేయగల అతని ముఖాన్ని చూచి నివ్వెరపోయారు. ఆ విధంగా ఏకాగ్రతతో చూడటం వల్ల వాళ్ళ పాపాలు వాళ్ళని విడిచి పారిపోవటం వల్ల, సజ్జన దర్శన మాత్రాన పుణ్యం ప్రాప్తించటం వల్ల పూర్వ స్మృతులు కలిగాయి. దానితో ఆ 3 విప్రునికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ, ఓ మహాత్మా, మీ యొక్క దివ్య దర్శన మహత్యం వల్ల మా పాపాలన్నీ పటాపంచలైపోయాయి. మీరు రావటం మాకెంతో ఉపకారమైంది. మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయమైంది. పుణ్యపురుషులు పరోపకారం కొరకే భూలోకంలోకి సంచారం చేస్తూ ఉంటారు అని పొగిడారు. అల్పసంతుష్టి గల ఆ సద్విప్రుడు శ్రీమన్నారాయణుని దయకు మనసులో వందనాలర్పించుకున్నాడు. అతనితో భీతి తొలగిపోయింది. నిశ్చింత, ఏకాగ్రత కలిగాయి. వాళ్లను దయతో చూస్తూ మీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించాడు. తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలనే కుతూహలం కలగటం వల్ల, నాయనలారా, మీకు ఇటువంటి జన్మ ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పటంలో కొంత తరిగిపోతుంది. శ్రీమన్నారాయణుడు మనల్ని అందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, సందేహించవద్దన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తమ కథల్ని చెప్పటం ప్రారంభించారు.
మొదటి బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును వివరించుట. మహాత్మా, నేను ద్రావిడ దేశంలోనున్న సుందరం అనే గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని. నాకు గ్రామాధికారం ప్రాప్తించింది. నేనా అధికార గర్వంతో కన్ను మిన్ను గానకుండగా కఠినాత్ముణ్ణై కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మీరటం వల్ల బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువర్గాన్ని అలక్ష్యం చేశాను. అమావాస్య దినం నాడు కూడా సద్బ్రాహ్మణులకు పిడికడు అన్నం పెట్టి ఎరగను. బ్రహ్మస్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు పీడిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి తర్వాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరికి బ్రహ్మరాక్షసం ఎత్తాను. ఈ పాపం పోయే ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించండని ప్రార్థిస్తున్నానని మొదటి బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం నివేదించుకున్నాడు. తర్వాత రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథ వివరించటం ప్రారంభించాడు. విప్రోత్తమ, నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్తు వాక్యాలు పెడచెవిని పెట్టాను. భార్య మాటలు విని ఆమెతోడిదే లోకం అనుకొని కొన్ని విధాలు ఆమెకు సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రులను ఆలనా పాలనా చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులకు చలిది అన్నం పెట్టించాను. బంధుమిత్రుల్ని ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వల్ల నాకు ఈ జన్మ సంప్రాప్తించింది. నన్ను ఎదో జన్మ నుంచి తప్పించి కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నానని రెండో బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించి ప్రార్థించాడు. తర్వాత మూడో బ్రహ్మరాక్షసుడు తన వివరాలను విశదీకరించ మొదలుపెట్టాడు. మూడో బ్రహ్మరాక్షసుడు, ద్విజోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణాలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండదగిన మంచి గుణాలలో ఏ ఒక్కటి నా దగ్గర లేవు. నేనుండేది పవిత్రమైన స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రమే నిండి ఉండేది. అందరూ అక్కడకు వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటే నేను ఇక్కడ పాపాలు సంపాదించుకున్నాను. నాలో దైవభక్తి లేదు. దయాదాక్షిణ్యాలు ఎలా ఉంటాయో తెలిసేది కాదు. ఆత్మస్థుతి, పరనింద వంటి దుష్కృత్యాలకు వెనుదీయలేదు. కులస్త్రీలను మానభంగం చేసేవాడిని. పరధనాల అపహరించేవాడిని. స్వామివారి ఆభరణాలు, భక్తులు దీపారాధనకై ఇచ్చిన నూనె మొదలైనవన్నీ వేశ్యాగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజా నివేదనలు కూడా మాని రేయింబవళ్ళు వేశ్యాలోలత్వంలో మునిగి తేలుతూ ఉండేవాణ్ణి. వేశ్యాగృహాలే నాకు దేవాలయాలు. శరీరాల సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గ్రహించలేకపోయాను. ఉన్న సంపదంతా వేశ్యలు హస్తగతం చేసుకొని నాలో సత్తువ సంపదలు ఉండగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని చావు చచ్చి నరకంలో నానాయాతనలకు గురయ్యాను. తర్వాత అనేక నీచ జన్మలెత్తి తుదకి ఈ జన్మ పొందాను. మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. చేసిన పాపాలకు ఎంతో సిగ్గుపడుతున్నాను. పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. నన్ను మీరే ఉద్ధరించగలరనే పూర్ణ విశ్వాసం కలిగింది. నన్ను కాపాడే భారం మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను కాపాడండి అని బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకున్నాడు. ముగ్గురి కథలను విన్న విప్రోత్ముడు ఎంతో జాలిపడ్డాడు. వాళ్ళను ఉద్ధరించటం తన పవిత్ర ధర్మంగా భావించి వాళ్లతో, మీరు చేసినవన్నీ మహాపాపాలని చెప్పటంలో సందేహం లేదు. అందుచేతనే పడరాని పాట్లు పడ్డారు. ఇప్పటికైనా యథార్థాన్ని గుర్తించి పశ్చాత్తాపడుతున్నందున నాకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక మీకే భయము లేదు. మీకు ఈ నీచ జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్లను వెంటబెట్టుకొని కావేరీ తీరం చేరుకున్నాడు. అది కార్తీక మాసం అయి ఉండటం వల్ల ఉపవాసం చేసి కావేరీలో స్నానజపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసుల ముగ్గురికి ధారపోశాడు. ఆ ప్రతిఫలం వల్ల బ్రహ్మరాక్షసులకి విముక్తి పొందారు. అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసి నక్తాన్ని వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 జన్మల్లో చేసిన పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ఆ విధంగా చేయడానికి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురై తుదకు నీచాతి నీచమైన ఘోకర జన్మం ఎత్తి
అనంతరం బ్రహ్మరాక్షసులవుతారు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదులలో అవకాశం చిక్కిన దాని యందు స్నానం చేసి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి. ఇది కార్తీక మహత్యం 3వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.